హాయ్ అండి, నేను మీ దివ్య. ఈ రోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ అయితే చూపించబోతున్నాను. ముందుగా మిక్సింగ్ జార్ తీసుకుని దాంట్లోకి 3 ఆనియన్స్ కట్ చేసుకుని ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మిక్సీ జార్లోకి 2 టమాటాలు అలాగే ఒక పచ్చిమిర్చి కట్ చేసుకుని ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి చికెన్ని నీట్గా వాష్ చేసుకుని వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు, సరిపడా కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ధనియాల పౌడర్, అలాగే సరిపడా పెరుగు కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం పక్కన పెట్టుకున్న చికెన్ని మొత్తం వేసేసుకొని బాగా దగ్గరికి ఉడికేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు కదుపుకుంటూ ఉండాలి. ఇలా ఆయిల్ బయటికి తేలిన తర్వాత చికెన్ని మొత్తం ఒకసారి కలుపుకొని వేరే ఒక ప్లేట్లోకి చికెన్ మొత్తం పక్కకి తీసేసుకోవాలి. అలా తీసేసుకున్న తర్వాత అదే కడాయిలో ఆయిల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని బాగా దగ్గరికి ఫ్రై చేసుకోవాలి. దగ్గరికి అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే మనం గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని దగ్గరికి అవ్వాలి. దగ్గరికి ఉడికిన తర్వాత దాంట్లోకి చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు, అలాగే సరిపడా కారం, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దగ్గరికి అవనివ్వాలి. ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతా ఉన్నప్పుడు మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్ వరకు వాటర్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దగ్గరికి ఉడకనివ్వాలి. అలా ఉడికిపోయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.